హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే కోరుకుంటున్నాను. సో మనకి తెలుగు ఫస్ట్ చాప్టర్ మన 8th క్లాస్లో తెలుగులో ఉన్న మొదటి పాఠం ఆంధ్ర వైభవం. సో ఈ ఆంధ్ర వైభవంలో మనకి చాలా గొప్ప విషయాలను తెలుసుకోవచ్చు. సో మొదట మనం ఇక్కడ ఆలోచించి చదవండి, ఆలోచించి చెప్పండి అని అయితే ఫస్ట్ మనకి ఇచ్చారు. సో ఇదైతే చదువుదాము. తెలుగుదనము వంటి తీయదనము లేదు, తెనుగు కవుల వంటి ఘనులు లేరు, తెనుగు తల్లి సాధు జన కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. సో ఇంత గొప్పటి పద్యాన్ని మనకి కరుణశ్రీ గారు రచించారండి. సో ప్రశ్నలకు వెళ్దాం. అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా ఎగ్జామ్స్లో అయితే ఇస్తారు, అంటే అపరిచిత పద్యాలు అని. సో ఈ లెసన్లో మనకి అపరిచిత పద్యం ఏది అంటే ఈ పద్యం, మొదటి అపరిచిత పద్యం. అపరిచిత అంటే మనకి తెలియనిది. సో పద్యం అంటే మనకి తెలియని పద్యం, లేకపోతే తెలియని కథ, తెలియని పారాగ్రాఫ్ ఏదైనా ఇవ్వచ్చు. సో ఈ లెసన్లో మనకి పద్యం ఇచ్చారనమాట, అపరిచిత పద్యం. సో దీని కిందన ప్రశ్నలు కూడా ఇస్తారు, ఈ పద్యానికి కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. సో పై పద్యం దేనిని గురించి చెబుతుంది? పై పద్యం మన తెలుగు కవుల గొప్పతనాన్ని, ఇంకా మన తెలుగుదనము గొప్పతనాన్ని, మరియు మన తెలుగు తల్లి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. సో సెకండ్ క్వశ్చన్, సాధుజన కల్పవల్లి ఎవరు? సాధుజన కల్పవల్లి మన తెలుగు తల్లి. కవి తెలుగుదనాన్ని దేనితో పోల్చాడు? స్వీట్తో పోల్చారు. అంటే తెలుగుదనము వంటి తియ్యదనము లేదు, అంటే స్వీట్నెస్ మన తెలుగు లాంగ్వేజ్ కన్నా ఇంకేది స్వీట్గా ఉండదంట అని అయితే చెప్పారు. సో కవి తెలుగుదనాన్ని తియ్యదనముతో పోల్చాడు. అండ్ నెక్స్ట్ ఉద్దేశానికి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్ర సంస్కృతిని, సాంప్రదాయాలని, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి కదా, అవి, మరియు ఆంధ్ర ప్రాంతం అంటే మన ఆంధ్రప్రదేశ్ని ఏలిన పాలకుల కీర్తి, ఇంకా ఆంధ్ర కవులు ఉంటారు చూడండి, వాళ్ళు ఆంధ్ర కవులు సాధించిన ఘనతని అర్థం చేసుకోవడమే ఈ పాఠం. వాళ్ళందరినీ అభినందించాలి, అంటే పొగడాలి, ఎంకరేజ్ చేసేలా చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు కవి పరిచయంకి అయితే వచ్చేద్దాం. కవి పరిచయం కొండేపూడి లక్ష్మీనారాయణ గారు మన లెసన్ యొక్క కవి. కొండేపూడి లక్ష్మీనారాయణ ఈయన జన్మించిన ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న బొండాడ గ్రామం ఫ్రెండ్స్. అండ్ ఈయన కాలం ఉంటుంది కదా, కాలం 20వ శతాబ్దం అనొచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ మనకి కాలం ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, అదేనా మనం రాయొచ్చు. ఇక్కడ ఇచ్చిన కాలం ఏంటంటే 1918 నుండి 1986 అయితే ఇక్కడ ఇచ్చారు. కానీ మనం అదేనా రాయొచ్చు, లేకపోతే ఇక్కడ మనం 20వ శతాబ్దం అని కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఈయన కొండేపూడి లక్ష్మీనారాయణ
ఆధునిక కవులలో పేరొందిన శ్రీ కొండెపూడి లక్ష్మీనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలోని జన్మించారు. అంటే ఈయన ఆధునిక కవులు అంటే చాలా గొప్ప గొప్ప కవులు ఉంటారు చూడండి, వాళ్ళలో పేరు పొందారన్నమాట వీళ్ళు. ఈ శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ గారు పశ్చిమ గోదావరి జిల్లాలో బొండాడ గ్రామంలో జన్మించారు. వీరు రచించిన రచనలు స్మృతులు, గేయాలు, పాడరావో తెలుగువాడా అనే గేయ సంపుటాలను రచించారనమాట. సో ఈ లెసన్ అన్నది పాడరావో తెలుగువాడా అనే గేయ సంపుటిలోనిదన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ మాత్రం లేట్ చేయకుండా లెసన్లోకి వెళ్ళిపోదాం. లెసన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో చూడండి, సో ఆంధ్ర వైభవం లెసన్లోని ఇప్పుడు ఈ పాఠాన్ని గేయ వృత్తంలో పాడుదాం. పల్లవి. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము, పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా. యుగ యుగమ్ముల నుండి బంగారు గంగనిచ్చడు గౌతమి నది, కోహినూరు కుల సందున ముడిచి కొలికిన కృష్ణవేణి, హొయలుగా రత్నాల సీమను ఓలలాడిన తుంగభద్ర, సొగసు కూర్చెను తెలుగు తల్లికి సుఖము గూర్పెను తెలుగు వారికి. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము, పాడరావో తెలుగువాడా. పాడుచును మన తెలుగు జోధుల ప్రతిభ చాటిన వీరగాథలు, ఆడుచును మన తెలుగు జెండా పరువు నిలిపిన మేలి ఘటనలు, పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా మన దేశముండగా, సాగిపోదము తెలుగు చరితను వెలుగు జాడవిగా మనమిక. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము, పాడరావో తెలుగువాడా. కథన రంగమునందు మెరిసిన కాకతీయుల ఖడ్గ తేజము, వదరు శత్రువునెదిరి పోరిన వనిత రుద్రమ యుద్ధ పటిమా, కొదమ సింగము పగది నూరికిన బాలచంద్రుని బహుళ దర్పము, పొంగజేయుద మేని రక్తం పొంగజేయుద నీదు హృదయము, పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము, పాడరావో తెలుగువాడా. తెలుగు పలుకులు తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోన, రాళ్ళు కరిగెను త్యాగ నార్యుని రాగ సుధలోన, మునిగి తెనుగు సొంపు గూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద, భరతనాట్యపు భంగి భూమిలో పల్లవించెను తెలుగు పరవము, పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము, పాడరావో తెలుగువాడా.
తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి. తెలుగు భాషను ప్రజల భాషగా చేయి పోరాడిన గిడుగు పిరుగు. దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అప్పారాయుడు. తెనుగు తల్లి నోము పంటగా తేజరిల్లిన దివ్య తారలు. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరావో తెలుగువాడా. కవుల ఘనతలు నదులు జలములు పసిడి పంటలు వెళ్ళి విరయు. సిరియు సంపద వెల్ల విరిసెడి స్వర్గతుల్యము చేసుకుందుము. 6 కోట్ల తెలుగు బిడ్డల ముక్త కంఠములొక్క పెట్టును. జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతిగా లాలపించగా. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. పాడరావో తెలుగువాడా. సో ఫ్రెండ్స్, ఇంత చక్కటి పాఠాన్ని మన కవిగా రచించారండి కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు భావాలను చూద్దాం. ఓ తెలుగువాడా, ఓ స్నేహితుడా, ఆంధ్రప్రదేశ్ ఘనతను గురించి పాడరా అనేది మన మొదటి పల్లవి యొక్క భావం. పాడరా ఓ తెలుగువాడా అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని యొక్క భావం. నెక్స్ట్ ఇక్కడ నుంచి చరణాలే వస్తాయి ఫ్రెండ్స్. చరణాలు అంటే మనం పాడాం కదా యుగ యుగముల నుండి. అక్కడ ఫస్ట్ చరణం, సెకండ్ చరణం, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. సో 6 చరణాలు ఉన్నాయి, ఒక పల్లవి ఉంది. సో ఫస్ట్ చరణం అంటే యుగ యుగముల నుండి అని ఉంది కదా, దాని యొక్క పాట ఇది. గౌతమి నది అంటే గోదావరి నది అన్నది తరతరాల నుండి పవిత్ర జలాలలో ప్రవహిస్తుంది. అంటే ఈ గోదావరి అంటే గౌతమి అంటే గోదావరి నది ఫ్రెండ్స్. సో ఇది మనకి పవిత్ర జలాల్లో ఒకటి అన్నమాట. తరతరాలు అంటే ఎప్పటి నుంచో అవుతుంది. యుగ యుగములు, యుగాలు అంటే ఎప్పటిదో అన్నమాట, పాతకాలం నుండి వస్తున్నది. కృష్ణానది అందంగా కోహినూరు వజ్రాలన్నీ తన కురులలో నిలుపుకుంది. మనకి కృష్ణానది అందంగా ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్, అందులో కోహినూరు వజ్రం అంటాం, కోహినూరు డైమండ్స్ అంటాం కదా, వజ్రాల్లో ఒక టైప్ అనమాట. కోహినూరు వజ్రాలను తను కురులు అంటే హెయిర్ అనమాట, హెయిర్లో నిలుపుకుందంట. సో తుంగభద్ర నది తన ప్రవాహాన్ని శోభచే రాయలసీమ రత్నాల సీమగా మార్చింది. మన తుంగభద్ర నది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ప్రవాహాన్ని రాయలసీమ ఇప్పుడు దేనికైనా వాటర్ ఉంటేనే కదా ఫ్రెండ్స్ ఆ ప్లేస్ అనేది అందంగా ఉంటుంది. ఒక వాటరీ ప్లేస్ చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫాల్ చూసినాం, లేకుంటే మనం ఏదైనా బీచ్ చూసినా, సీస్ చూసినా, ఏది చూసినా మనకి హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏంటంటే మనకు వాటర్ ఉంది, బాగుంటుంది. వాటర్, నేచర్ ఇవన్నీ బాగుంటాయి కదా ఫ్రెండ్స్, ప్లాంట్స్ ఇవన్నీ. సో అక్కడ వాటర్ అన్నది రాయలసీమని రత్నాల సీమగా మార్చిందంట తుంగభద్ర నది కూడా వాటర్తోనే ఉంటుంది, ఎందుకంటే నది కదా. సో మార్చిందంట. ఇవన్నీ తెలుగు తల్లికి అందాలను ఇచ్చాయంట. మన తెలుగు తల్లి అందంగా ఉండడానికి గల కారణం ఏంటి? మన తెలుగు తల్లి ఇంత ఆనందంగా ఉండడానికి గల కారణం ఏంటి?
మన ప్రకృతిలో ఉన్న అందాలు, తల్లి యొక్క శక్తి, మరియు మన తెలుగు వారికి సుఖాలను ఇచ్చాయి కదా. అంటే ఇప్పుడు వాటర్ కావాలంటే లేక్స్ నుంచి, డ్యామ్స్ నుంచి ప్యూరిఫై చేసి ఇచ్చేస్తారు. అది ఎక్కడో ఉంటే మనం కష్టపడతాం కదా. అలా మనకి ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ నుంచి మనకి ఫుడ్ కూడా వస్తుంది. సో ఆ విధంగా అయితే మనం హ్యాపీగా ఉండొచ్చు. నెక్స్ట్ వన్, తెలుగు యోధుల ప్రతిభను చెప్పే వీరగాథలు పాడుకుంటూ సాగిపోదాం. అంటే మన దేశం కోసం, మన ప్రాంతం, మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కోసం గొప్పగా చెప్పారు కదా ఫ్రెండ్స్ చాలామంది యోధులు. అంటే మన దేశం కోసం పోరాడిన వాళ్ళు, మన రాష్ట్రం కోసం కష్టాలు అనుభవించిన వాళ్ళు కష్టాలు అనుభవించి మనకి సుఖాలను తెచ్చిపెట్టారు చూడండి. దట్స్ గ్రేట్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి మనం ఎంత సేవ చేసినా సరే ఆ రుణం పోదు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి అంగా ఒక రాష్ట్రం ఇచ్చి మనకంత ఫ్రీడమ్గా ఉంచారు చూడండి. దట్స్ ద గుడ్నెస్ వీ హ్యావ్. సో ఏమన్నారు అంటే వాళ్ళంతా కూడా మన తెలుగు యొక్క గొప్పతనాన్ని యోధులందరూ కూడా ప్రతిభ చాటారు. అంటే మన తెలుగు దేశం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు మొత్తం అందరికీ స్ప్రెడ్ చేశారు. సో మనల్ని ఏం చేయమన్నారంటే వాళ్ళ కోసం మనం పాటలు పాడుకుంటూ సాగిపోదాం అని అయితే అన్నారు. సో తెలుగు జెండా గౌరవం నిలిపిన గొప్ప సంఘటనలు ప్రదర్శించుకుంటూ కొనసాగుదాం అని అయితే అంటున్నారు. అంటే మన తెలుగు జెండా గౌరవం అంటే మన ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది కదా, అది మన ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని గొప్పతనాన్ని మనం నిలుపుదామని చెప్తున్నారు. నిలుపుతూ కొనసాగుదామని అయితే వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. మన దేశం నిండా పాడి పంటలు పొంగి పొరలుతూ ఉండగా తెలుగు చరిత్రను గానం చేస్తూ ముందుకు సాగిపోదాం. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మన దేశంలో రకరకాల పాడి పంటలు పండుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో రైస్ అంటే ఆ బియ్యం, ధాన్యం కూడా పండుతుంది. షుగర్ కేన్స్, చెరుకులు పండుతాయి. చాలా వరకు అన్నీ మన ఇండియాలో కూడా పెరుగుతాయి, యాపిల్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ మన దేశంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి సుఖాన్ని ఇచ్చాయి. ఎక్కడెక్కడో ఉంటే మనం అక్కడ దాకా వెళ్ళి మనం తెచ్చుకోవాలి. వితౌట్ దాట్ మనకి మన తెలుగు రాష్ట్రంలో, మన ఇండియాలో ఎంత ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మనకి. నెక్స్ట్ థర్డ్ వన్. సో కాకతీయుల కత్తుల కాంతులు యుద్ధాల్లో మెరిసిన తీరుని రక్తాన్ని పొంగేలా చేయదా. రాణి రుద్రమ్మ యుద్ధ నైపుణ్యం, ఆమె తన శత్రువులు పొగరు అణచడం వంటివి రక్తాన్ని పొంగేలా చేయువా. కొదమసింగం విజృంభించిన బాలచంద్రుని భుజబలం నీ రక్తాన్ని పొంగేలా చేయదా. ఈ సంఘటన నీ హృదయాన్ని పొంగేలా చేయదా. కంటిన్యూస్గా చెప్పే ఆవేశం వస్తుంది ఫ్రెండ్స్, బట్ అయినా చెప్తాను. మన కాకతీయులు ఉన్నారు కదా, వాళ్ళ యుద్ధాల్లోని వాళ్ళు గెలిచారు. మన కంట్రీని, మన దేశాన్ని అక్కడ గుడ్గా చేశారు. అంటే మన దేశం గెలిచేలా చేశారు. మన దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చారు కాకతీయులు. మనం ఆల్రెడీ 6th క్లాస్లో ఉంది, మనకి 7th క్లాస్లో ఉంది మనకి కాకతీయ కింగ్డమ్ అని. 7th లెసన్ 6th లెసన్ ఉంది. 6th లెసన్లో ఉంది ఫ్రెండ్స్ కాకతీయ కింగ్డమ్స్. వాళ్ళు చాలా బాగా పోరాటం చేశారు. అండ్ నెక్స్ట్ ఆ పోరాటంలో వాళ్ళు మన దేశానికి నిలిపిన మంచి పేరు, ఇంకా వాళ్ళు కష్టపడి చేసే పనికి మన రక్తం పొంగేలా చేయలేదా. అంటే వాళ్ళు అంత కష్టపడి చేశారు కదా,
మనకి ఇప్పుడు కోపం వస్తుంది కదా, వేరే వాళ్ళు అలా ఎందుకు చేయాలి అని. అప్పుడు మనం కూడా అంటే వెళ్ళి మనం కూడా ఫైట్ చేయాలి అనిపిస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాకి పహల్గామ్ అటాక్ వచ్చారు కదా, అప్పుడు మనకి ఎలా అనిపించింది, మనకి గన్స్ ఇస్తే బాగుండు, మనము వెళ్ళాలి వేసేద్దాం అనుకున్నాం. సో అన్నప్పుడు మన ఇండియా మీదకి ఎవరైనా వస్తే మనకు కూడా బ్లడ్ అన్నది పొంగుతుంది కదా, నీ రక్తాన్ని ఉప్పొంగేలా చేయదా అని వాళ్ళు ఆ మెథడ్లో చెప్తున్నారు కాకతీయ కింగ్డమ్ కోసం. నెక్స్ట్ మన రాణి రుద్రమ్మదేవి, తను చాలా గొప్ప ఫ్రీడమ్ ఫైటర్, గర్ల్స్ అంతట్లోని మెయిన్ తను ఫస్ట్ అనమాట. తను అయితే చాలా కష్టపడింది. సో తనైతే చాలా కష్టపడింది, అందరూ కష్టపడ్డారు, బట్ షీ ఈజ్ విత్. తను ఎప్పుడు పోరాటం చేసినా తనతో తన బేబీ ఉండేది. సో షీ ఈజ్ వెరీ డేర్ఫుల్ విత్ హర్. తన బేబీతోనే తను చాలా డేరింగ్గా ఉండేది. తన బేబీకి ఏటవ్వకుండా తను సంరక్షించుకుంటూనే యుద్ధం చేసేది. ఆవిడ అలా యుద్ధం చేసేటప్పుడు మన రక్తం ఉప్పొంగిపోదా, అంటే మనం కూడా వెళ్ళి దానికి హెల్ప్ చేయాలన్నప్పుడు అనిపించదా మనకి అని అడుగుతున్నారు. కొదమసింగం అంటే ఎవరు? కొదమసింగం అంటే వైల్డ్, అంటే జంగుల్స్లో ఉండే చూడండి ఫుల్గా ఆకలితో ఉండే సింహాలు, అంటే లయన్స్ ఉంటాయి చూడండి మంచి ఆకలితో ఉన్నవి. సో వాటిలాగా విజృంభించారు, వాటిలా బిహేవ్ చేసిన మన బాలచంద్రుడు గారు ఉంటారు కదా, ఆయన ఫ్రీడమ్ ఫైటరే గాయస్. సో ఆయనకున్న భుజబలం, ఆయన చేసే సాహసాలకి మన రక్తం ఉప్పొంగలేదా అని అడుగుతున్నారు. ఇంకా మనకి బాలచంద్రుని ప్రతిజ్ఞ సిక్స్త్ క్లాస్లో తెలుగులో ఉంది ఫ్రెండ్స్, అది చూస్తే మీకు తెలుస్తుంది. అందులోనేంటి అంటే వాళ్ళ ఫాదర్ ఫస్ట్ బయటికి వెళ్తారు యుద్ధానికి, వాళ్ళ మదర్ని అడుగుతారనమాట బాలచంద్రుడు, అమ్మ నాన్నగారు ఎక్కడ అని. అప్పుడు తల్లి అంటారనమాట, మీ నాన్నగారు యుద్ధానికి వెళ్ళారు అని. అప్పుడు కొడుకు తన తల్లితో ఇలా అంటాడు, అమ్మ నేను యుద్ధానికి వెళ్తానమ్మా అని. వాళ్ళ అమ్మ అంటారు, లేదు బాబు ఇంకా పసిపిల్లడివి, నువ్వెలా వెళ్తావు అని అంటారు. అదేటమ్మా అని చెప్తూ ఆయన చెప్తారనమాట, పెద్ద పెద్ద అడవుల్లోని నిప్పంటుకున్నప్పుడు బడబాగ్ని నది వచ్చి దాన్ని ఆపలేదా, అలాగే నేను అడ్డుకుంటాను, కొదమసింగంలాగా నేను చీల్చి చెండాడేస్తానమ్మా అంటూ వాళ్ళ అమ్మకి చెప్తాడు. చివరికి వాళ్ళ అమ్మ అయితే ఒప్పుకుంటారు. సో అలా అయితే లెసన్ చాలా బాగుంటుంది. ఫ్రీడమ్ ఫైటర్స్ లెసన్స్ అంటే నాకు ఇష్టం. అండ్ 6th క్లాస్లో 3rd లెసన్ మా కొద్ది తెల్లదొరతనం, అది బాగుంటుంది. సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క గొప్పతనాన్ని అక్కడ తెలియజేస్తారు, బాగుంటాయి ఆ లెసన్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు 4th వన్, అంటే ఇంకా 3rd వన్లో లాస్ట్ పాయింట్ అండి. ఈ సంఘటనలన్నీ చూస్తే నీ హార్ట్ కరగదా, నీ గుండె కరగదా, నీకు రక్తాన్ని ఉప్పొంగేలా చెయ్యదా, నీ హృదయాన్ని ఉప్పొంగేలా చెయ్యదా? ఇదంతా వింటుంటే అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు నిజంగా ఉంటే మనతో నిజంగా ఎవరైతే మనతో గొడవలకు వచ్చారో నిజంగా ఉంటే నాకు ఇప్పుడే వెళ్ళాలి, ఎందుకు వచ్చారో అడగాలనిపిస్తుంది. సో అంత నాకు కోపం అయితే వస్తుంది వాళ్ళ మీద. ఆల్ దీస్ స్టోరీస్ వింటుంటే ఇప్పుడు దాకా నేను చాలా వరకు చూశాను ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం, వాళ్ళ కోసం. సో ఇట్స్ వెరీ గుడ్. కానీ వాళ్ళు అదర్స్ అంటే ఎనీమీస్ ఎవరైతే మన ప్లేసెస్ని ఆక్రమించాలని వచ్చారో వాళ్ళంతా కూడా మనం ఆక్రమించాలి అనేసి వచ్చి కొట్టుకునేవారు. కింగ్డమ్స్ని పెద్దవి ఎమర్జ్ చేసుకోవాలని, మిక్స్ చేసుకోవాలని, ఆ విధంగా వాళ్ళు చేసేవారు. ఆఫ్టర్ ఆల్ ఒక ప్లేస్ కోసం ప్రాణాలు తీసేసుకోవాలని నాకు డౌట్ వచ్చేది చాలా వరకు. కానీ అప్పట్లో మరి కింగ్డమ్స్ అన్న ప్లేసెస్ వాళ్ళే కదా ఫామ్ అయ్యేవి. సో ఇన్ దాట్ వే వాళ్ళు చేసేవారు. సో 4th వన్, తిక్కన్న. మన మంచి కవులు 3 కవులు ఉంటారు, తిక్కన, ఎర్రన, ఇంకొకరు ఉంటారు, తిక్కన, ఎర్రన, ఇంకొక ఆయన ఉంటారు. ఇవన్నీ మనకి 10th లో ఉంటాయి, తిక్కన, ఎర్రన,
ఇంకా ఒకరు ఉంటారు, నేను తర్వాత చెప్తాను ఫ్రెండ్స్, మీకు కామెంట్ సెక్షన్లో నేను చెప్తాను ఆ ముగ్గురు ఎవరు అన్నది. నాకు అంత క్లారిటీ లేదు, కానీ తిక్కన ఎర్రన అయితే మాత్రం ఉంటారు. మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్లో చెప్పండి, తిక్కన ఎర్రన ఇంకొకరు ఎవరో. వాళ్ళు మన తెలుగుదనాన్ని ఎంత బాగా చెప్పారంటే వాళ్ళ కవితల్లోని మన తెలుగుదనం కోసం గొప్పతనం మనకి తెలియదు కూడా అందులో ఉంటుంది. సో అంత బాగా చెప్తారనమాట. మనం వీళ్ళ తాలూకా బుక్స్ అమ్ముతారు బయట, మనం తీసి చూస్తే మనకి హ్యాపీ అనిపిస్తుంది. మన తెలుగుదేశంలో, మన తెలుగు రాష్ట్రంలో ఉండి మనం ఎంత లక్కీ పీపుల్స్మో అని. సో నెక్స్ట్, తెలుగులో మన త్యాగయ్య కృతుల్లో రాళ్ళు కరిగించిన సంగీతం ఉంది. ఈయన ఎవరు? మనకి తెలుగులో త్యాగయ్య అని ఒక వ్యక్తి ఉంటారు ఫ్రెండ్స్. ఆయన ఏంటంటే సింగింగ్ అనమాట, సంగీతం, సాంగ్స్ పాడతారు. ఆయన మన తెలుగు యొక్క గొప్పతనం కోసం కూడా చాటి చెప్పారు. సో ఆయన కోసం అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ ఏంటంటే హంపి నగరపు శిల్ప సంపద ఉంటుంది. అది మన భారతదేశంలో ఉన్న భారతమాతకి అందాన్ని తెచ్చిపెడుతుంది, తెలుగు తల్లికి అందాన్ని తెచ్చిపెడుతుంది అనమాట, సొగసు కూరుస్తుంది. హంపి నగరపు శిల్ప సంపద, హంపిలోని అంటే స్టోన్స్తో స్ట్రక్చర్స్ చేస్తారు కదా ఫ్రెండ్స్, అవి చాలా బాగుంటాయి. అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు హంపి అవి వెళ్తే చూడండి, బాగుంటాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్ అనమాట హంపి, ఇవన్నీ కూడా. ఓకే, తెలుగు పర్వం భరతనాట్యపు ముద్రల్లో ఇనుమడించింది. చిన్న అక్షరాలు అయిపోయి ఫ్రెండ్స్, ఇలా కథ పెట్టాను, కొంచెం కనిపించలే. ఓకే, మన తెలుగు పర్వం అంటే మన భరతనాట్యం ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బాగా ఫేమస్ అయిన డ్యాన్స్ అదే, ఒక ట్రెడిషనల్ డ్యాన్స్, ఒకటి మోడర్న్ డ్యాన్స్ అంటే మూవీస్లో ఉండే సాంగ్స్కి వేయడం. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఈజ్ మనం ఎక్కువ భరతనాట్యంకి వాడతాం, ఎక్కువగా అయితే యూజ్ చేస్తాం. భరతనాట్యం అనేది బాగుంటుంది. సో భరతనాట్యం ఎంత బాగుంటుందో చెప్తున్నారు వాళ్ళు. తెలుగు జాతికి వెలుగు బాటలు తీర్చిదిద్దిన కందుకూరి గురించి పాడుకుందాం. మన తెలుగు జాతికి అంటే మన తెలుగు జాతికి వెలుగుని తెచ్చి మన బాటలు, మన తెలుగువారి బాటలుకి తీర్చిదిద్దిన కందుకూరి గారికి మనం ఎంత చేసినా తక్కువే ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన ధర్నాలు చేసేవారు, వాళ్ళంతా కూడా ఎంత బాగా చేసేవారంటే మన తెలుగు వారికంగా సపరేట్గా ఒక ప్లేస్ కావాలి, మేమంతా సపరేట్గా ఉంటాము, మాకంగా సపరేట్ ఫ్రీడమ్స్ కావాలి అనేసి వాళ్ళు ఎంత ధర్నాలు చేశారంటే, ఇప్పుడు మనం అంటాం కదా ర్యాలీస్ అంటాం కదా, వాళ్ళు అలా చేసేవాళ్ళు. నిరాహార దీక్ష చేసేవాళ్ళు ఫ్రెండ్స్. అంటే ఇంకేం తినేవారు కాదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టేవారు కాదు. అంత దారుణంగా అయితే మనకి చేసి మనల్ని ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంచారు. వీఆర్ వెరీ గ్లాడ్ టు బీ హియర్. అండ్ నెక్స్ట్, ప్రజల భాష కొరకు ఊపిరి నొదిలిన గిడుగు వెంకట రామూర్తి గారు. ఇది మనకి 5th క్లాస్లో ఉంటుంది ఫ్రెండ్స్. బాగా చదివితే మీకు అర్థం అవుతుంది. ఈ లెసన్ అంతా మీకు ముందు నుంచి ఉన్నవే, అంటే చిన్నప్పటి నుంచి చదువుకునేవే. 3rd, 4th, 5th, 6th, 7th ఇక్కడ దాకా చదివినవన్నీ 8thలో వచ్చినాయి మనకి. సో ఏమి అంటున్నారంటే గిడుగు రామూర్తి గారు ఉంటారు. ఆయన కూడా ధర్నాలు చేసి ర్యాలీస్ చేసి తర్వాత ఆయన ప్రాణాలు కూడా వదిలేశారు ఆఖరికి, మన తెలుగు రాష్ట్రం కోసం. మనకంగా సపరేట్ లాంగ్వేజ్ ఉండాలి, మనకంగా సపరేట్గా ఒక ప్లేస్ అంటూ ఉండాలి, మాకు ఆంధ్రప్రదేశ్ని ఇవ్వండి అని అయితే వాళ్ళు ర్యాలీస్ చేశారు, నిరాహార దీక్ష చేశారు. ఆ నిరాహార దీక్షతోనే ఆయన చనిపోయారు అన్నమాట. మన కోసం ఇంతమంది త్యాగం చేశారు కదా, మనం అయితే ఈ పాటలు పాడుకుందామని అయితే వీళ్ళు చెప్తున్నారు ఈ లెసన్లో. నెక్స్ట్,
దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులేనని చెప్పిన అప్పారాయుడు గారు. మనకి ఇది 4th క్లాస్లో ఫస్ట్ లెసన్ అనమాట. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే తిండి కలిగితే కండ కలవాడే మనిషి ఓయ్ అని చెప్పారు. నేను చదివి నాకు కొంచెం గుర్తుంది. ఆ పాయింట్స్ నాకు గుర్తున్నా మీకు చెప్పాను ఫ్రెండ్స్. సో ఒక్కసారి బుక్స్ తీద్దాం తర్వాత. సో అందులో ఉన్న పాయింట్ అది మనకి లెసన్ రాసిన వారు అయితే అప్పారాయుడు గారు. ఆయన కూడా మన తెలుగుదేశం కోసమే పోరాడారనమాట. మన తెలుగుదేశం కోసం పాటలు రాసి చాలా సంస్కృతిబద్ధంగా చేశారంతా కూడా పోరాటం అన్నది. సో నెక్స్ట్ ఏంటి అంటే తర్వాత 6th చరణం యొక్క మీనింగ్ చూద్దాం ఫ్రెండ్స్. ఆంధ్ర రాష్ట్రపు ఘనదలలో నదులలో నీళ్ళతో పసిడి పంటలు సిరి సంపదలు సహజన వనరులతో అల్లలారుతుంది. అంటే మన ఆంధ్ర రాష్ట్రం గనులు అంటే మీకు తెలుసా ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు చాలా వరకు KGF మూవీ చూసే ఉంటారు మ్యాక్సిమం. చూస్తే టీమ్ KGF అని అయితే పెట్టండి కామెంట్లో. సో KGF మూవీలో ఉంటుంది కదా కోలార్ గోల్డ్ మైన్స్, దాని మీనింగ్ KGF కోలార్ గోల్డ్. యాక్చువల్లీ KGF అంతా కూడా కోలార్ గోల్డ్ మైన్స్ దగ్గర జరుగుద్ది. మూవీ అంతా అక్కడ షూట్ చేస్తారు. సో ఏంటి అంటే గనులు అన్నమాట. గనులు అంటే లైక్ వాల్యుబుల్ మెటల్స్ అనమాట. గోల్డ్, డైమండ్ ఆ టైప్ మెటల్స్ అనమాట. అన్ని చోట చాలా కాస్ట్లీస్ట్ అనమాట. సో ఏంటి అంటే మన పేరెంట్స్ అంటారు, ఎప్పుడైనా విన్నారా, మీరు కూడా గనుల్లా తయారవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పైన కూడా రాశారు, చూపిస్తా ఫ్రెండ్స్ ఒక్క నిమిషం. ఈ పైన చూడండి, మన ఆంధ్ర కవులే ఇక్కడ ఘనతల్ని సృష్టించారు. చూసారా? మన తెలుగు కవుల వంటి గనులు లేరు. గనులు అంటే ఏం చెప్పాను ఇప్పుడు, వాల్యుబుల్ ఐటెం అనమాట. అది వాళ్ళంత వాల్యుబుల్ లేదు అని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. సో గనులు అన్న చాలా వాల్యుబుల్ థింగ్స్. సో మన కవులని వాళ్ళని అలా పోల్చారు అలా అనమాట. దెన్ దీనిని స్వర్గంతో సమానంగా మార్చుకుందాం. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి మళ్ళీ ఏమైనా వేసుకోవాలనుకున్నాం అనుకోండి, నేను ఇప్పుడు జ్యువెలరీ, గోల్డ్, డైమండ్ ఇట్లా వేసుకొని హ్యాపీగా ఉంటాం. నదులు మనకి వాటర్ ఇవన్నీ ఇస్తుంది. నీళ్ళు అంటే వాటర్. పసిడి పంటలు అంటే తెలిసిందే, ది ఫార్మ్స్, అగ్రికల్చరల్ థింగ్స్ అనమాట. అండ్ ఇఫ్ యూ నో, మా ఇంట్లో కూడా చాలా వరకు మేము ప్లాంట్స్ పెంచుతాము. సో హియర్ ఇట్ ఈజ్. సో ఇది స్క్రీన్ రికార్డింగ్ కాబట్టి మీకు కనిపించదు. అండ్ సమ్వే నేను ఒకరోజు అవి కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ ఈ పాడి పంటలు ఇవన్నీ సిరి సంపదలు అంటే మనకి ఏదైనా కావాలంటే ఇప్పుడు వెళ్ళి కొనుక్కుంటున్నాం. అంటే మనం కష్టపడి సంపాదించిందే అయినా సరే ఆ మనీ కూడా మనకి, ఆ మనీ ఉండడం వల్లే కదా మనకి ఇది కావాలని చెప్పి మనం వెళ్ళి కొనుక్కుంటున్నాం. ఒకవేళ మనీ రాకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాల్ ఉంది, లేకపోతే ఒక చాక్లెట్ ఉంది, నాకు ఆ చాక్లెట్ కావాలి, ఇంకో పర్సన్కి ఆ చాక్లెటే కావాలి. అదే ఇద్దరు కొట్టుకునే బదులు ఒక మనీ అన్నది పెడితే నాకు నేను మనీ ఇస్తే నాకు ఇస్తారు. ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ ఫ్రీ ఐటెం అనమాట, ఎవరికి ఏది కావాలో తీసుకోవచ్చు. అలా ఉన్నప్పుడు అయితే చాలా గొడవలు అవుతాయి. నేను తర్వాత ఇన్వెంటెడ్ మనీ కూడా ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో చూద్దాం. సో 6 కోట్ల ప్రజలు అంటే 6 lakh ప్లస్ ఇప్పుడైతే 7 lakh 8 lakhs దాటేశారు. 6 lakhs దాటేశారు. ఇప్పుడు 7 lakhs 8 lakhs ఫ్రెండ్స్. సో వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ గొప్పతనాన్ని కలిసి కట్టుగా తెలుగు తల్లి జయము జయమని విజయ గీతాన్ని పాడుకుందాం. అంటే ఫ్రెండ్స్
మనకి ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని ఇంతమంది మనకి వివరించి ఇన్ని కష్టాలు పడి మన ఆంధ్ర రాష్ట్రం తెచ్చారు. సో వాళ్ళకి మనం ఈ గొప్పతనాన్ని మన ఆంధ్ర ప్రజలందరం కలిసి కట్టుగా మన తెలుగు తల్లికి జయము జయమని పాటలు పాడుకుంటూ తల్లిని విజయ గీతాన్ని ఎగరేస్తూ తల్లిని పొగుడుదాం అంటున్నారు ఫ్రెండ్స్. ఈ లెసన్ మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మన ఏపీ స్టేట్ గవర్నమెంట్కి మంచి లెసన్స్ అవి పెట్టారు. సో అవన్నీ బిట్ పార్ట్ ఫ్రెండ్స్. ఇవన్నీ నేను ఇంకో వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో నా కోసం నేను చెప్పలేదు కదా. సో నేను మీ సుమశ్రీని ఫ్రెండ్స్. సో నేనైతే ఈ ఛానల్లో నేను చాలా వరకు వీడియోస్ చేస్తాను.